కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం నుండి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం నుండి చదువుకుందాం. నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం నుండి. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయన ఈరోజు నాయన ఆత్మ కుమ్మరిస్తాను అని చెప్పారు తండ్రి. మీ ఆత్మ కుమ్మరింపు కొరకు మేమందరం ఇక్కడికి వచ్చాం ప్రభా. అంత్య దినాల్లో ఉన్న మాతో మీరు మాట్లాడండి తండ్రి. ఈ జనరేషన్ నాయన, ఈ తరాన్ని ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు తండ్రి. ప్రభా మాతో ఉండండి నాయన, మా మధ్యలో మీరు ఉండండి తండ్రి. ఈరోజు మీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని నాయన ఈ వాక్యాన్ని మమ్మల్ని మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న గ్రామంలో ఒక మిషనరీ వెళ్ళి సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశాడు. ఆ గ్రామం మొత్తం తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అలా నెలలు గడిచిపోయింది, సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ ఎవరు రక్షించబడలా, ఎవరు ఆయన చెప్పే వాక్యము వినటానికి కూడా ఇష్టపడలా. ఆ ఊర్లో యేసు ప్రభు అంటే ఇష్టపడట్లేదు, సువార్త అంటే కూడా ఇష్టపడట్లా. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన అలాగే ఆ ఊర్లోనే ఉండి ప్రకటిస్తూ ఉండినప్పుడు ఆ ఊర్లో ఉన్న ఒక అతను అంటాడు, అయ్యా ఇన్ని సంవత్సరాలుగా మీరు ఈ ప్రాంతంలో ఉన్నారు, ఇన్ని సంవత్సరాలుగా ఈ ఊర్లో వాళ్ళకే మీరు సువార్త ప్రకటిస్తున్నారు, ఒక్కళ్ళు కూడా మారు మనసు పొందలా, నువ్వు అనుకున్నట్లు ఒక్కళ్ళు కూడా తమ జీవితాన్ని యేసు ప్రభుకి ఇవ్వలేదు, ఇంకా ఇన్ని సంవత్సరాలుగా ఇంకా ఎందుకు సువార్త ప్రకటిస్తున్నావు అని అన్నాడు. ఆ ప్రశ్నకి ఈ మిషనరీ చెప్పాడు, అయ్యా నేను చనిపోయేంత వరకు ఈ గ్రామంలోనే ఉంటా, నాకు వచ్చి ఎవరు సువార్త ప్రకటించరు, నాకు సువార్త అనేది సత్యం, అది నాకు తెలిసింది, నేను చెప్తే వీళ్ళు కూడా సత్యం తెలుసుకుంటారు అని అనుకున్నా. కానీ నేను చెప్పటం మానేస్తే ఒకరోజు ఆ సత్యాన్ని నేనే మర్చిపోతానేమో, నా కోసమే నేను చెప్పుకుంటున్నాను అని అన్నాడు. చాలాసార్లు ఏమవుతుంది అని అంటే సువార్త ప్రకటిస్తారు కానీ రక్షణ రాదు, అయినా ప్రకటిస్తారు, అయినా ప్రకటిస్తారు, అయినా ప్రకటిస్తారు, అయినా ప్రకటిస్తారు. ఎందుకు అనంటే ప్రభువు వచ్చు వరకు దాన్ని ప్రకటించాలి అని యేసు ప్రభు చెప్పారు. ఆయన వచ్చేంత వరకు సువార్త అనేది ప్రకటింపబడింది. రెండవది, ఒకళ్ళు నన్ను అడిగారు, ఏమడిగారంటే మీరు అస్తమానము యేసు ప్రభు వస్తాడు, యేసు ప్రభు వస్తాడు, ఈ బోధ ఎందుకు చేస్తున్నారు, మీరు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి, అవి చెప్పండి, బాప్తిసం గురించి చెప్పండి, డినామినేషన్స్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. ఏటి గురించి చెప్పినా అందరికీ తెలియాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మనం చివరి దినాల్లో ఉన్నాం, లాస్ట్ డేస్లో ఉన్నాం. ఎవరెవరికి ఏ ఏ విధంగా సువార్త అందించాలో అది దేవుడికి తెలుసు. కానీ సిద్ధపాటు అనేది ఎవరో ఒకళ్ళు ప్రకటిస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. మనం నమ్మినా నమ్మకపోయినా చివరి దినాల్లో మాత్రం ఈ వార్త తప్పనిసరిగా వినబడుతూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనము చాలా అద్భుతమైన మాటలు పౌలు రాస్తా అంటాడు. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను అని రాయబడింది. రక్షించడానికి దేవునికి దయాపూర్వక సంకల్పం ఉంది అంట. దయాపూర్వక సంకల్పం అంటే ఏంటంటే వీడిని ఎలాగైనా రక్షించాలి, దాని కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలి అనేది దయ చూపించటం.
వాడు రక్షణ పొందితే ఏంటి, పొందకపోతే ఏంటి, వాడు పరలోకంలోకి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అనేది దయ కాదు. ఒక వ్యక్తి ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తి పరలోకంలోకి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు అనంటే అది దయాపూర్వక సంకల్పం. పౌలు చాలా మిస్టరీస్ తెలుసుకున్నాడు. పౌలు ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడో నాకు తెలియదు. ఎందుకంటే ఆది అపోస్తులు మనలాంటి వాళ్ళు కాదు. యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు ఉండేవాళ్ళు కదా. ఈ 12 మంది శిష్యులు యేసు ప్రభు ప్రార్థనా జీవితాన్ని గమనిస్తూ ఉండేవాళ్ళు. యేసు ప్రభు వీళ్ళకి ఎప్పుడు ప్రార్థన చేయటం నేర్పించలా. వాళ్ళని ఏం చేసేవాడు అంటే కొండ మీదకి తీసుకుని వెళ్ళిపోయేవాడు. వాళ్ళలో ముగ్గురిని, పేతురు, యోహాను, యాకోబుని, వాళ్ళని కొండ మీదకి తీసుకుని వెళ్ళేవాడు. వాళ్ళని ఒక ప్లేస్లో కూర్చోమనేవాడు. యేసు ప్రభు వారు మాత్రమో కొంచెం దూరం వెళ్ళిపోయి ఒక రాయి తీసుకుని ఆ రాయిని చేతుల కింద పెట్టుకుని సపోర్ట్గా, మన చైరంత రాయి దాన్ని సపోర్ట్గా పెట్టుకుని ఆయన చేతులు దాని మీద పెట్టి ప్రార్థన చేసేవారు. అయితే నేను యెరూషలేము వెళ్ళా, ఒక పెద్ద బండ చూపించారు. ఇక్కడే యేసు ప్రభు ప్రార్థన చేసుకునేవాళ్ళు అని చెప్పారు. కానీ అక్కడ యేసు ప్రభు సపోర్ట్ తీసుకున్న బండ, ఆ రాయి అది లేదు. ఒక పెద్ద రాయి ఉంది, ఇక్కడ ప్రేయర్ చేసుకునేవాళ్ళు అని చెప్పేవారు. కానీ ఈ శిష్యులు యేసు ప్రభుని చాలా జాగ్రత్తగా గమనించిన వాళ్ళు. తోమా భారతదేశానికి వచ్చాడు. తోమా కొన్ని సంవత్సరాల పాటు సౌత్ ఇండియాలో పరిచర్య చేశారు. ఆయన చెన్నైలో ఉన్నాడు కొన్ని రోజులు. ఒక గుహ ఉంది, దాన్ని లిటిల్ మౌంట్ అంటారు. ఆ గుహలో ఒక రాయి ఉండిద్ది. తోమా కూడా యేసు ప్రభుని అక్కడ ప్రార్థన చేయటం గమనిస్తూ ఉండేవాడు. కాబట్టి తోమా ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యాడు. ఆయన కూడా ఏం చేశాడంటే మోకరించేవాడు, కింద సపోర్ట్, చేతులు పెట్టుకోవటానికి సపోర్టుగా ఒక పెద్ద రాయిని పెట్టుకునేవాడు. రాతి మీద ఆయన చేయి పెట్టేవాడు. ఆయన ప్రార్థన చేసేవాడు, గంటలు గంటలు ప్రార్థన చేసేవాడు. అయితే విషయం ఏంటి అని అంటే ఆ బండలు వాళ్ళు ఎక్కడైతే చేతులు పెట్టారో ఆ బండలు గుంటలు పడిపోయి ఉన్నాయి. మీరు ఇప్పుడు చెన్నై వెళ్తే ఆ లిటిల్ మౌంట్లో మీరు ఆ రాయిని చూడగలుగుతారు. వాళ్ళు ఏ రాయినైతే చేతి కింద సపోర్ట్గా పెట్టుకున్నారో ఆ రాయికి వాళ్ళ చేతులు ముద్రలు పడినాయి. మీరు కనుక అక్కడికి వెళ్తే మీ చేతులు అందులో ఫిక్స్ అయిపోతాయి. అట్లా అంత లోతుగా వాళ్ళ ముద్రలో పడిపోయినాయి. అంటే అంత ప్రేయర్ చేశారు. పౌలు సామాన్యమైన వ్యక్తి కాదు. పౌల్ని మీ ఇంటికి పిలిచారనుకోండి, రాత్రులు నిద్రపోవడం. ఆయన ప్రార్థన చేస్తానే ఉంటాడు. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు పాటలు పాడారు, ఆరాధన చేశారు, ప్రార్థనలు చేశారు. వాళ్ళు గృహాల్లో ఉన్నప్పుడు, వాళ్ళు సముద్రాల్లో, వాడల్లో, ప్రయాణాల్లో ఉన్నప్పుడు దే ఆర్ ద మెన్ ఆఫ్ ప్రేయర్. వాళ్ళు ప్రార్థనా యోధులు. వాళ్ళు ప్రార్థన చేశారు. కాబట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు. అలాంటి పౌలుకి ఈ మిస్టరీస్ని దేవుడు బయలుపరిచాడు. పౌలు దేవుని హృదయాన్ని తెలుసుకున్నాడు. మీరు కొన్ని సంఘాల్లోకి వెళ్ళారనుకోండి, నేను ఆ చర్చ్ పేరు చెప్పను, చాలా పెద్ద చర్చ్ అది. ఆ సంఘాల్లోకి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, కేవలం మరియమ్మ గారే చాలా దయ, ప్రేమ, కనికరం కలిగిన ఆమె. యేసు ప్రభువుకి మనం డైరెక్ట్గా ప్రార్థన చేస్తే ఆయన వినడు. మరియమ్మ గారికి మనము ప్రార్థన చేస్తే అప్పుడు మనము ఆ మరియమ్మ గారు యేసు ప్రభుకి చెప్తారు. ఆ విధంగా యేసు ప్రభు మన మాట వింటారు అన్నది ఒక డాక్ట్రిన్ అక్కడ. కానీ పౌలు, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ప్రార్థనలు చేసేవాళ్ళు. వీళ్ళు దేవునితో మాట్లాడేవాళ్ళు, దేవుడు వీళ్ళతో మాట్లాడేవాడు. అయితే ఇక్కడ ఒక పదం రాయబడింది, దేవుని దయాపూర్వక సంకల్పం. దయాపూర్వక సంకల్పం అంటే ఏంటంటే ఆయన దయ అంటే ఏంటంటే, ప్రేమని ఎల్కేజీలో జాయిన్ చేశారు అనుకోండి, అది పిహెచ్డి చేస్తే దాన్ని దయ అంటారు. అంటే ప్రేమ కంటే ఎక్కువ దయ చూపించటం. దయ ఉంది అనుకోండి, దేవుడు ఒక వ్యక్తి మీద దయ చూపించాడు అని అంటే ఆ వ్యక్తి ఎంత ఘోరమైన వ్యక్తి అయినా వాడు పరలోకంలోకి వెళ్ళాల్సిందే. అలా ఉంటుంది దేవుని దయ.
ఆయన దయాపూర్వక సంకల్పం ఏంటి అని అంటే, లోకానికి తనను తెలుసుకునేటట్లు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో మనుషులు దేవుణ్ణి తెలుసుకోవాలి. ఏంటి ఆ జ్ఞానం అని అంటే, ఒకసారి రోమా పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. రోమా పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను, చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచదు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తురులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనో లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి అని రాయబడింది. దాని అర్థం ఏంటి అని అంటే, దేవుడు ఒకరోజు మనుషులందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. అయితే వాళ్ళందరికీ దేవుని చిత్తం తెలియాలి, దేవుని గురించి తెలియాలి. దేవుడు ఏం చేశాడంటే, సృష్టింపబడిన వస్తువుల్ని వాళ్ళ కళ్ళ ముందు పెట్టి, వీళ్ళు దీన్ని చూసినప్పుడు దీని ద్వారా వీళ్ళు నన్ను తెలుసుకుంటారు అని దేవుడు అనుకున్నాడు. కానీ ఆ మనుషులు దాన్ని చూడటం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు. సూర్యుడిని చూశారు, సూర్యుడిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించడానికి బదులు వాళ్ళు సూర్యుడిని ఆరాధించడం స్టార్ట్ చేశారు. చంద్రుణ్ణి చూశారు, దేవుడు అనుకున్నాడు చంద్రుణ్ణి చూసి దీని సృష్టికర్తనైన నా వైపు ప్రజలు తిరుగుతారు అని అనుకుంటే ప్రజలు చంద్రుణ్ణి ఆరాధన చేయటం స్టార్ట్ చేశారు, నక్షత్రాలను ఆరాధన చేయటం స్టార్ట్ చేశారు. అంటే లోకంలో ఉన్న మనుషులకి వాళ్ళకి ఇవ్వబడిన జ్ఞానము, వాళ్ళకి ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటారేమో అని అనుకుంటే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవట్లా. ఒకరోజు మనుషులందరూ దేవుని ఎదుట నిలబడాలి, దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చినప్పుడు వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ హృదయాన్ని బట్టి కొంతమందిని పరలోకంలోకి పంపించాలి, కొంతమందిని అగ్నిగుండంలోకి పంపించాలి. పంపించేటప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా నీ గురించి మాకేం తెలియదయ్యా, మాకు చెప్పేవాళ్ళు లేరు అని అంటే, దేవుడు సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలని చూపించి ఇవి నా గురించి బోధిస్తాయి, వీటి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఇవి ఎలా వచ్చినాయి, వీటి వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడు అని, ఆ సృష్టికర్త నేనే అని వీటిని చూస్తే మీకు అర్థమైద్ది కదా అని దేవుడు అనుకున్నాడు. కానీ మనుషులు వాటిని ఆరాధన చేయటం స్టార్ట్ చేశారు. దేవుడు ఒక మనిషి రక్షించబడటానికి వాళ్ళకి ఏం చేస్తే రక్షణ వచ్చిద్దో ఆ అవకాశాలన్నీ ఇస్తాడండి. నినేవే పట్టణం అనేది చాలా భయంకరమైన పట్టణం. నినేవే అది అషూరు దేశంలో ఉండేది. అషూర్ అనేది ఒకప్పుడు టర్కీ, ఇరాన్, ఇరాక్, సిరియా ఈ ప్రాంతాల్లో ఉన్న కొంత ల్యాండ్ మొత్తం కలిపితే అప్పటి కాలం అషూర్ దేశం ఫామ్ అయింది. ఇప్పుడు అషూర్ దేశం లేదు. అషూర్ దేశం యొక్క కొంత భాగం సిరియాలో ఉంది, కొంత భాగం టర్కీలో ఉంది, కొంత భాగం ఇరాక్లో ఉంది. కాబట్టి అషూర్ దేశము అప్పటి దేశం ఇప్పుడు లేదు, అది డివైడ్ అయిపోయినట్లు అయిపోయింది. అయితే ఒకప్పుడు అషూర్ దేశం అనేది వరల్డ్ సూపర్ పవర్ అయ్యింది. ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు ఈ అషూర్ దేశము ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి వెళ్ళి ఇశ్రాయేలీని చెరలోకి తీసుకొని పోయింది. ఆ టైంలో ఇశ్రాయేలీని అషూర్ వాళ్ళు చంపారు, ఇశ్రాయేలు స్త్రీలను పాడు చేశారు, పిల్లల్ని నేలకేసి బండకేసి కొట్టారు, రక్తపాతం చిందించారు. అప్పుడు యోనా ఆ దృశ్యం అంతా చూశాడు, పారిపోయాడు. అవన్నీ చూసి ఆయన కళ్ళ ముందే వాళ్ళ తల్లిని, తండ్రిని, అక్కల్ని, అంకుల్స్ని, బంధువుల్ని అందరినీ చంపటం యోనా చూశాడు. చూసి ఆ పగ యోనాలో ఉండిపోయింది. ఈ నినేవే వాళ్ళకి ఎలాగైనా తీర్పు రావాలి, నినేవే నాశనం అవ్వాలి అంటే అషూర్ దేశానికి క్యాపిటల్ సిటీ నినేవే. రాజు ఉండేది అక్కడే, సైనికులు ఉండేది అక్కడే, ఆర్మీ ఉండేది అక్కడే. అక్కడి నుంచే వచ్చి ఇశ్రాయేలీల్ని నాశనం చేశారు. ఆ పగ, నినేవే నాశనం గురించిన పగ యోనాలో ఉంది. కానీ పరలోకంలో ఉన్న దేవుడు
ఇంత ఘోర పాపం చేసిన ఆ నినేవే ప్రజల గురించి ఆలోచించాడు. వాళ్ళు కూడా పరలోకంలోకి రావాలి అని ఆలోచించాడు. ఎవరి హృదయంలో అయితే పగుందో అదే నినేవేకి యోనాను పొమ్మంటాడు దేవుడు. యోనా నినేవే పట్టణస్తుల దగ్గరికి వెళ్ళు అని అంటాడు. యోనా హృదయంలో ఏమనిపించింది అని అంటే, నా కళ్ళ ముందే నా బంధువుల్ని, నాకు తెలిసిన వాళ్ళని వాళ్ళు ముక్కలు ముక్కలుగా నరికారు, చంపారు, వాళ్ళు చాలా ఘోరంగా చేశారు. హమాస్ వాళ్ళు 4 సంవత్సరాల బాబుని, 9 సంవత్సరాల బాబుని, వాళ్ళ తల్లిని అక్టోబర్ 7th రోజు కిడ్నాప్ చేసుకుని తీసుకుని వెళ్ళారు. మొన్న ఖైదీలు ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు డెడ్ బాడీస్ని ఇచ్చారు. 4 సంవత్సరాల బాబుది ఇచ్చారు, 9 సంవత్సరాల బాబుది ఇచ్చారు, తర్వాత ఆ తల్లిది ఇచ్చారు. ఇజ్రాయేలీలు ఫోరెన్సిక్ టెస్ట్ చేశారు, DNA టెస్ట్ చేశారు. వాళ్ళు చిన్నపిల్లల్ని చంపటం, ఇంత ఘోరంగా చంపటం ఏంటి అని నెతన్యాహు గారు దాని గురించి ఫోటోలు చూపించి ప్రపంచం మొత్తానికి తెలియజేశాడు, ఇంత ఘోరం చేశారు అని. హమాస్ వాళ్ళు ఏమన్నారంటే, మేము ఆ పిల్లల్ని చంపలేదు, ఇశ్రాయేలీలే ఎయిర్ స్ట్రైక్స్ చేశారు, మేము వాళ్ళని ఏ బిల్డింగ్లో అయితే పెట్టామో ఆ బిల్డింగ్ మీద వాళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ చేశారు, ఆ ఎయిర్ స్ట్రైక్స్లో వాళ్ళు వేసిన బాంబులకు ఆ పిల్లలు చనిపోయారు అని అన్నారు. కానీ ఇశ్రాయేలీల రిపోర్ట్స్లో ఏమొచ్చిందంటే, వాళ్ళు ఎయిర్ స్ట్రైక్స్లో చనిపోలా, ఆ పిల్లల్ని బతికి ఉండగానే మెడకాయ పిసికి పిసికి చంపారంట. ఆ తల్లి శవం ఏదైతే పంపించారో అది యాక్చువల్గా ఆ బాబు వాళ్ళ తల్లిది కాదు అని అంటున్నారు. అది వేరే వాళ్ళ డెడ్ బాడీని పెట్టి పంపించారు. అంటే ఆ తల్లిని ఇంకెంత కిరాతకంగా చంపుంటారు. అదంతా చెప్పినప్పుడు ప్రపంచంలో చాలామందికి కోపం వచ్చేసేసింది. అరే, ఇంత తీవ్రంగా, ఇంత ఘోరంగా ఒక మనిషిని చంపుతారా అని. అది ఇశ్రాయేలీలకి వాళ్ళు ఒక దేశంగా పుట్టినప్పటి నుండి అలాంటి అట్రాసిటీస్ అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఈ నినేవే పట్టణంలో కూడా ఈ నినేవే వాళ్ళు ఇశ్రాయేలీల మీదకి వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ నాశనం చేశారు. ఇప్పుడు యోనాని దేవుడు నువ్వు వెళ్ళు అని అంటే యోనాకి మనసు లేదు. అలాంటి వాళ్ళకి ఎలా సువార్త అందించాలి, అలాంటి వాళ్ళు ఎలా పరలోకంలోకి వస్తారు, అలాంటి వాళ్ళు ఎలాగా దేవుని రాజ్యంలో ఉండగలుగుతారు, అలాంటి వాళ్ళు నశించిపోయినా ప్రాబ్లం లేదు, అలాంటి వాళ్ళు చావాలి, అలాంటి వాళ్ళు నరకంలోకి వెళ్ళాలి, అలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలోకి రాకూడదు. అది ఇశ్రాయేలీల యొక్క కాన్సెప్ట్. కానీ దేవునికి ఏంటంటే, మరి ఆ దేవునికి ఇవన్నీ చూసి ఇలాంటి వాళ్ళని కూడా ఎలా తీసుకుంటాడో అర్థం కాదు. అందుకనే దానికి ఆ సువార్తకి ఏమన్నారంటే, దేవుని దయాపూర్వక సంకల్పం. అంటే అలాంటోడు కూడా పరలోకంలోకి వస్తాడు రేపు. అతను ఏడుస్తాడు. ఈవెన్ పౌలు మంచోడు కాదండి. పౌలే తన సాక్ష్యాన్ని రాస్తూ ఉంటాడు. పూర్వము దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి. ఎంత దూషకుడు, ఎంత హింసకుడు, ఎంత హానికరుడు అని అంటే, ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయి దేవుని బిడ్డలను జుట్టు పట్టుకుని లాక్కొచ్చి నడి రోడ్డు మీద పెట్టి వాళ్ళని నరికేపించాడు, చంపేపించాడు, చెరసాల్లో వేయించాడు. అప్పుడు ఉన్న క్రైస్తవులు ఆయన అంగీకరించరా. ఇతను ఎలా దేవుణ్ణి ప్రకటిస్తాడు, ఇతను ఎలా రక్షించబడతాడు, హౌ కెన్ హీ డూ, దేవుడు ఇలా ఎలా చేయగలుగుతాడు అని. అంత భయంకరంగా నినేవే వాళ్ళు రక్షణ పొందరండి. నినేవే వాళ్ళకి రక్షణ రాదు. ఎందుకు రాదు అని అంటే, వాళ్ళు ఇశ్రాయేలీల దేవుణ్ణి నీచంగా మాట్లాడారు వాళ్ళు. మీరు బైబిల్ చదివితే తెలుస్తుంది. యెషయా గ్రంథంలో, హిజ్కియా కాలంలో ఎంత ఘోరంగా వాళ్ళు దేవుణ్ణి అవమానపరిచారు, ఎంత ఘోరంగా వాళ్ళు జీవం కలిగిన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. అలాగే దేవుని ప్రజల్ని చంపారు. అలాంటి పట్టణంకి దుర్గతి వచ్చింది అని దేవుడు చెప్పమన్నాడు. దుర్గతి అని అంటే వాళ్ళు చనిపోతారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు రక్షణ పొందరు. వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా సువార్త గనక యోనా తీసుకుని వెళ్ళాడు అని అంటే వాళ్ళు వినరు, వాళ్ళు నమ్మరు, వాళ్ళు అంగీకరించరు. కానీ దేవునికి తెలుసు, యోనాని వెళ్ళమంటే వెళ్ళడని కూడా దేవునికి తెలుసు. యోనా తర్షీస్కి వెళ్తాడని కూడా దేవునికి తెలుసు. యోనా నినేవేకి వెళ్ళకుండా తర్షీస్ టికెట్ కొంటున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు.
ఆ షిప్లో ఎక్కినప్పుడు దేవుడు చూస్తున్నాడు, వాడ తర్షీష్కి వెళ్ళేటప్పుడు దేవుడు చూస్తున్నాడు, వాడ మీద తుఫాన్ వచ్చేటప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఆ వాడలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నిటినీ దేవుడు చూస్తున్నాడు, యోనాని ఎత్తి సముద్రంలో వేసేటప్పుడు దేవుడు చూస్తున్నాడు. కానీ దేవుడు అక్కడ ఒక చేపను రెడీగా పెట్టాడు, ఒక తిమింగలాన్ని రెడీగా పెట్టాడు. అది మింగేసింది యోనాని. 3 రోజులు యోనా సముద్రం గర్భంలో ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే 1,20,000 మంది నినేవే పట్టణస్థులు వాళ్ళు పరలోకంలోకి రావాలి. వాళ్ళు వెళ్ళారు పరలోకంలోకి, వాళ్ళు రావాలి. అంత క్రూరమైన వాళ్ళు, అంత భయంకరమైన వాళ్ళు. అది ఏంటంటే దేవుని దయాపూర్వక సంకల్పం. వాళ్ళకి యేసుప్రభు గురించి చెప్తే, దేవుని గురించి చెప్తే నమ్మరు. కానీ వాళ్ళ సొంత ప్రజల్లోనే, వాళ్ళ మతంలోనే వాళ్ళకు ఒక స్టోరీ ఉంది, వాళ్ళ పుస్తకాల్లోనే వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటి అని అంటే, ఒక ప్రవక్త సముద్రంలో నుంచి వస్తాడు, ఒక ప్రవక్త సముద్రంలో నుంచి మీ దగ్గరికి వచ్చి మీకు సువార్త ప్రకటిస్తాడు, ఎప్పటికైనా ఆయన కోసం ఎదురు చూడండి అని చెప్పారు. ఎవరు చెప్పారో తెలీదు. వాళ్ళ పాత పుస్తకాల్లో, వాళ్ళ పెద్దల్లో మరి ఎవరికో కల వచ్చిందో, ఎవరైనా ప్రవచించారో తెలియదు. అది ఎవరికి తెలియదు. అది కేవలం దేవునికి మాత్రమే తెలుసు ఆ మిస్టరీ. వాళ్ళకి సువార్త ఎలా అందిస్తే వాళ్ళకి సువార్త అందిద్దో దేవునికి తెలుసు. అందుకనే యోనా ఎదురు తిరుగుతాడని తెలుసు, యోనా సముద్రంలో పడతాడని తెలుసు. అతని కోసం ఒక చేపను రెడీ చేశాడు. ఆ చేప మింగింది. 3 రోజుల తర్వాత నినేవే ఆ సముద్రము ఒడ్డున అది కక్కింది. కక్కేటప్పుడు దానికి ముందు ఒక స్టోరీ జరిగింది. అదేంటంటే సూర్యగ్రహణం వచ్చింది. అప్పట్లో సూర్యగ్రహణం వస్తే వాళ్ళకి తెలియదు అది గ్రహణం అని. సూర్యగ్రహణం అంటే ఏంటంటే ఆ ఏరియా మొత్తం ఒక 5 నిమిషాల సేపు చీకటి పడిద్ది. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తాడు. చంద్రుడి నీడ నినేవే పట్టణం మీద పడిద్ది. అప్పుడు చీకటి అయింది, మధ్యాహ్నం పూట చీకటి అయింది. అది నినేవే వాళ్ళకి తెలీదు అది సూర్యగ్రహణం అని. మిట్ట మధ్యాహ్నం టైంలో సడన్గా చీకటి పడింది. చీకటి అయిపోయిన వెంటనే చేప వచ్చేసి యోనాని నినేవే ఒడ్డుల మీద ఆ దగ్గరలో అది కక్కేసేసింది. నినేవే కొంచెం దూరం ఉంటుంది, దానికి దగ్గరలో ఒక సముద్రం ఉంది, అక్కడ ఆ చేప కక్కేసేసింది. ఈ చేప నోట్లో నుంచి యోనా బయటికి రావటం నినేవే ప్రజలు గమనించారు. వాళ్ళు అప్పుడు అనుకున్నారు, హీ ఈజ్ ద ప్రాఫిట్, ఈయన దేవుని చేత పంపబడిన ప్రవక్త. అప్పుడు అతను ఏది చెప్పినా వింటారు. యాక్చువల్గా ఆ రోజుల్లో మైక్ లేదు. 3 రోజులు టైం పట్టిద్ది ఆ సిటీ మొత్తం తిరగటానికి. యోనా జస్ట్ 1 రోజు ప్రయాణం అంతా నడిచాడు. ప్రజల హృదయాలు తెరవబడినాయి. వాళ్ళు ఉపవాసం ఉన్నారు, వాళ్ళు ప్రార్థనలు చేయటం స్టార్ట్ చేశారు, వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. 1,20,000 మంది వాళ్ళు పరలోకంలో ఉంటారు. ఆ రోజు వాళ్ళకి రక్షణ వచ్చింది. దేవుడు వాళ్ళని ఎలా పరలోకంలోకి తీసుకోవాలో అది దేవునికి తెలుసు. ఒక వ్యక్తి రక్షించబడటం కొరకు ఆ వ్యక్తికి ఏం చేస్తే అతడు పరలోకం వైపు తిరుగుతాడు, దేవుని వైపు తిరుగుతాడు అనేది దేవునికి తెలుసు. స్టార్టింగ్లో దేవుడు ఏమనుకున్నాడంటే, వీళ్ళు సూర్య చంద్ర నక్షత్రాలను చూస్తారు, చూసి నన్ను నమ్ముతారు, నేనే సృష్టికర్తను అని తెలుసుకుంటారు అని అనుకున్నాడు. లోకము తన జ్ఞానంతో దేవుణ్ణి తెలుసుకోలేకపోయిందంట. అందుకని లాస్ట్ డేస్లో దేవుడు ఏం చేశాడంటే, సువార్త ప్రకటన అను వెర్రితనంలోకి దేవుడు సువార్తను తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఇదేంటి అని అంటే వెర్రితనము. నువ్వు యేసు ప్రభుని నమ్ముకోనైనా, యేసు ప్రభు నీ పాపాలని క్షమిస్తాడు, యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు, యేసయ్య నిన్ను రక్షిస్తాడు, పరలోకంలో జీవగ్రంథం అనే ఒక పుస్తకం ఉంది, అందులో నీ పేరు రాస్తాడు, నువ్వు పరలోకంలోకి వెళ్తావు. నాయనా ఒకరోజు యేసు ప్రభు రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు మేఘాల మీద నుంచి మనకి బోర ధ్వని మోగిద్ది, మనం ఎత్తబడతాము, మనం పరలోకంలోకి వెళ్తాం. ఎవరు నమ్మరియే. కేఏ పాల్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాడు. అప్పుడు సడన్గా ఒక జర్నలిస్టు కేఏ పాల్ మీద ఒక నేరం మోపాడు. వెంటనే కేఏ పాల్ గారు ఏమన్నారంటే, ఆయనకి ఇంకా బైబిల్ టెర్మినాలజీ పోలా. ఆయన ఏమన్నారంటే, అబద్ధీకులు నరకంలోకి వెళ్తారు అని ఉంది, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నరకంలోకి వెళ్తావు అని అన్నాడు. అక్కడున్న వాళ్ళు ఎవరు విశ్వాసులు కాదు.
ఆ మాట అనేసరికి అందరు నవ్వారు, పెద్దగా నవ్వారు. ఎందుకంటే ఆయన బైబిల్లో ఉన్న వచనాన్ని కోట్ చేశారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే అసలు పరలోకం అనేదే లేదు, నరకం అనేదే లేదు. ఈయన అబద్ధికులు అంటే అబద్ధం ఆడని వాళ్ళు ఎవరున్నారు ఈరోజు? పొలిటీషియన్స్. సువార్త ప్రకటన అనేది ఒక వెర్రితనం అయిపోయింది. ఈ వెర్రితనాన్ని వాడుకునే దేవుడు మనుషుల్ని రక్షించాలి అని చివరి దినాల్లో అనుకుంటున్నాడు. ఈ లాస్ట్ డేస్, ఈ చివరి దినాలు మనము జ్ఞానంతో ఇప్పుడు రక్షించబడట్లా. ఇది వెర్రితనంగా చేసేసాడు. దీన్ని నమ్మటం ద్వారా మనకి పరలోక రాజ్యంలోకి ప్రవేశం దొరికింది. ఇది దేవుని దయాపూర్వక సంకల్పం. ఇప్పుడు దీన్ని నమ్మిన తర్వాత దీన్ని ఏం చేయాలో తెలుసా? దీన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలండి. మన హృదయం ముందు చూడండి. దీనిని నమ్మిన తర్వాత మనము మన హృదయంతో దేవునికి కనెక్ట్ అవ్వాలి. మీకు ఒక విషయం చెప్తా. ఇక్కడ దేవుణ్ణి కోరుకోలేని వాళ్ళు పరలోకంలో దేవుణ్ణి ఎలా కోరుకుంటారు? మీకు అర్థమవుతుందా? భూమి మీద దేవుణ్ణి ప్రేమించని వాళ్ళు, భూమి మీద దేవుణ్ణి వెతకని వాళ్ళు పరలోకం వెళ్ళేది ఎందుకు అని అంటే దేవుని కోసం వెళ్తున్నాం మనం. కొద్ది రోజుల క్రితము ఒక ఫ్యామిలీ నాకు ఫోన్ చేశారు. ఆ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇద్దరికి లక్షల రూపాయల శాలరీ వస్తుంది. చాలా మంచి శాలరీ అది. వాళ్ళకి ఇద్దరు చిన్న పిల్లలు. వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే లోన్ తీసుకుని ఒక స్థలం కొనుక్కున్నారు. వాళ్ళు మళ్ళీ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. మళ్ళీ లోన్ తీసుకుని దాని ఇంటీరియర్ కోసం బయట వడ్డీకి తెచ్చారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయింది అని అంటే ఆ లోన్లు కట్టలేకపోతున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు అమ్ముకోలేకపోతున్నారు. ఇల్లు అంటే ఇష్టం, లోన్లు కట్టలేకపోతున్నారు. అప్పులు పెరిగిపోయినాయి. వాళ్ళ లోన్లు బ్యాంకులో మాత్రమే కాదు, బయట 5 రూపాయల ఇంట్రెస్ట్కి 7 రూపాయల ఇంట్రెస్ట్కి తీసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఇంట్రెస్ట్ పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. ఇల్లు అమ్మినా కూడా అప్పులు తీరవు. అంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు నాకు ప్రాబ్లం చెప్తా ఉంటుంటే నేనేం చెప్తున్నానంటే, నేను వాక్యం చెప్పట్లా, ప్రార్థన చేయట్లా. నేనేమంటున్నానంటే మీ ఫైనాన్షియల్ ప్రాబ్లము ఇది చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. మీరు ఒక మంచి చార్టెడ్ అకౌంటెంట్ని కలవండి. ఆయన మీ ప్రాబ్లమ్స్, ఈ లోన్స్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఈఎంఐలు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి మళ్ళీ ఇంకో లోన్ తీసుకుని క్లియర్ చేయొచ్చు, ఇవన్నీ మీకు చాలా చక్కగా చెప్తాడు అని చెప్పి నేను ఫోన్ పెట్టేయబోతున్నా. అయితే నా జ్ఞానం అది, వాళ్ళు ఎలాగైనా ఈ పరిస్థితి, అంత మంచి శాలరీ ఉన్న వాళ్ళు ఎలాగైనా బయటకు వస్తారు అని. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అలాగే అయ్యగారు, చార్టెడ్ అకౌంటెంట్ని రేపు మేము కలుస్తామో, మండే కలుస్తామో, తప్పకుండా మీరు ఏది చెప్తే మేము అది చేస్తాం, ఎలాగైనా అప్పుల నుంచి బయటకు రావాలి అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అడిగితే నేను ప్రార్థన చేశా. ఫోన్ పెట్టబోయే ముందు ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో ఏముంది అని అంటే వాళ్ళు దశం భాగం తీయట్లా. ఇప్పుడు దశం భాగం తీయటంలో ప్రాబ్లం ఏముంది? దశం భాగం తీయటం వల్ల ఉపయోగం లేదు, దశం భాగం తీయకపోవటం వల్ల కూడా ఉపయోగం లేదు. అదేం పెద్ద సమస్య కాదు కదా. నేను కూడా అప్పుడప్పుడు దశం భాగం తీయను, దానికి తగ్గ నష్టం తర్వాత జరిగిద్ది. అయితే దశం భాగం తీయటం వల్ల వచ్చే లాభం ఏంటి, తీయకపోతే ఏంటి, దానికి దీనికి సమస్య ఏంటి అని అంటే దేవుడు నాకు అప్పుడు ఏం చూపించాడంటే దశం భాగం ప్రాబ్లం కాదు దేవునికి దశం భాగం అవసరంలా. కానీ వాళ్ళ హృదయము డబ్బుల మీద, ఆస్తి మీద ఉంది. వాళ్ళ హృదయం దేవుని మీద లేదు. వాళ్ళు ఎందుకు ధనాన్ని వాళ్ళు సంపాదించాలి, రూపాయి పోగొట్టుకోకూడదు. అది ఇస్తే, అది దేవునికి ఇస్తే, అది దేవుని సేవకి ఇస్తే అది వాళ్ళ దృష్టిలో లాస్ అయినట్టు, అది పోయినట్లు. వాళ్ళ మనసంతా మనీ 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 మనీ. దేవుడు చెప్పాడు వీళ్ళు నా సముఖంలోకి రాలేకపోతున్నారు అని అన్న. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పొరపాటున వాళ్ళు ఈ టైంలో కనుక చనిపోయారు అని అనుకోండి, వాళ్ళు దేవుని రాజ్యంలో ఉండరు, దేవుని సముఖంలో యేసయ్య ముందు నిలబడలేరు. ఎందుకు నిలబడలేరు అని అంటే దశం భాగం ఈనందు కాదు, వాళ్ళ హృదయము మనీ 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 మనీ, ఆస్తి ఆస్తి ఆస్తి. లాస్ట్ డేస్లో ఉన్న మనము, ఈ చివరి దినాల్లో ఉన్న మనము, మీకు దేవుడు ఏం చెయ్యాలో అవన్నీ చేస్తాడండి, అన్నీ చేస్తాడు. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు, నువ్వు ఏది అడగకపోయినా కూడా ఇస్తాడు,
నువ్వు ప్రార్థన చేసినా అద్భుతం జరిగిద్ది, ప్రార్థన చేయకపోయినా కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. అది ఆయన దయాపూర్వక సంకల్పం. నువ్వు ఎలాగైనా ఆయన రాజ్యంలోకి రావాలి. కొంతమందికి ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. దాని వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, నువ్వు ఆశీర్వాదాలు పట్టుకుని దాని వెంట పరిగెత్తమని కాదు. యూ మస్ట్ స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సముఖంలో నువ్వు సమయం గడపాలి, తప్పనిసరిగా గడపాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఇప్పుడు సమయాన్ని గడపలేనోడివి, రేపు పరలోకం వెళ్ళిన తర్వాత హౌ కెన్ యూ ఫేస్ హిమ్? ఆయన్ని నువ్వు ఎలా ఫేస్ చేయగలుగుతావు? నాకు యేసు ప్రభుని ముఖాముఖిగా ఫేస్ చేయాలి అని అంటే నేను భయపడుతున్నా. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఎదురుగా నిలబడ్డారనుకో, నేను ఆయన్ని చూడదలుచుకోవట్లా. ఎందుకంటే నేను ఆయన్ని 2 సార్లు చూసా, అది దర్శనంలో. ఆయన నా పట్ల అంత హ్యాపీగా లేడు. ఎందుకు హ్యాపీ లేడు అని అంటే, అప్పట్లో నేను ఇట్లా సువార్త ప్రకటించేవాడిని కాదు. 2009లో డిసెంబర్ 30వ తారీఖున ఎర్లీ అవర్స్లో ఆయన్ని చూశాను నేను. ఆయన నన్ను చూసినప్పుడు నాకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. అప్పుడు అంటే సరి చేసుకో, ఈ విషయంలో సరి చేసుకో, లేకపోతే నిన్ను తీసేస్తా అని అన్నాడు. అప్పుడు ఆయన నాతో మాట్లాడేటప్పుడు ఆయన ముఖం ఏమి సంతోషంగా ఆనందంగా అంత నవ్వుతా లేదు, నా పట్ల అట్లా లేదు. ఎందుకంటే ఆయన నా పట్ల చాలా సీరియస్గా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు, దుఃఖంగా ఉన్నాడు. అది ఒకసారి జరిగింది. మన రీసెంట్గా ఇంకోసారి జరిగింది. ఎందుకంటే వీఆర్ నాట్ గెట్టింగ్ రెడీ. పరలోకం కొరకు మనము సిద్ధపడట్లా, దేవుని రాజ్యంలో మనం ఉండటానికి ఇష్టపడట్లా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి, ఇది వెర్రితనము. సువార్త ప్రకటించడం కానీ, ప్రార్థన చేయటం కానీ, వాక్యం చదవటం కానీ వెర్రితనము. కానీ పరలోకంలో దేవుడు వెతికేది కేవలం దీనికోసమే. ఇంకా ఆయన దృష్టిలో ఏది ఇంపార్టెంట్ కాదు. ఆయన దృష్టిలో ఏ టైం అయితే మనం ఈ భూమి మీద మోకరిస్తామో ఆ టైంలో పరలోకం మనకి ఓపెన్ అయ్యి ఉంటుంది. ఆ టైమే పరలోకం మన మీద కాన్సన్ట్రేషన్ పెట్టిద్ది. ఆ టైంలోనే దేవుడు మనల్ని చూడటం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ వెర్రితనాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నామో, ఈ బైబిల్ చదవటం అనే వెర్రితనాన్ని, ఈ ప్రార్థన చేయటం అనే వెర్రితనాన్ని మీలో ఎంతమంది చాలా సీరియస్గా దీన్ని తీసుకుంటున్నారు, దీన్ని అంత జాగ్రత్తగా ఈ భక్తిని చేస్తున్నారు? ఈ చివరి దినాల్లో భక్తి చేయటం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. భక్తి చేయటం ఇంపార్టెంట్. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు. ఆయన ప్రాబ్లం ఏంటి అని అంటే, ఆయన ఎప్పుడు బిజీగానే ఉంటాడు. ఎంత బిజీగా ఉంటారు అని అంటే, ఆయన్ని మీరు మీట్ అవ్వాలి అని అంటే దేవుని పాటలే పాడుతున్నాడు, దేవుని వాక్యమే దేవుని పని చేస్తున్నాడు. కానీ దేవుని సముఖంలో ఆయన ప్రార్థన చేయాల. ఆయన చాలా పెద్ద ఆయన ప్రార్థన చేయడు అనే విషయం నాకు కూడా తెలియదు. ఆయన చనిపోబోయే ముందు, కొద్ది రోజుల ముందు ఆయన నన్ను వాళ్ళ ఇంటికి పిలిచినప్పుడు ఆయన ఒప్పుకున్నారు. అప్పుడు ఏం చెప్పారు అని అంటే, నేను వాక్యం అద్భుతంగా చెప్తాను, నేను మర్మాలు చెప్పగలుగుతాను, కానీ నేను పాటలు కూడా రాశాను, కానీ నేను ఏ రోజు ప్రార్థన చేయలేకపోయాను అన్నాడు. ప్రార్థన ఎందుకు చేయలేకపోయారు ఏమో తెలియదు. ఆ నడిపింపు లేదు ఆయనకి, అది లేదు. ఇక ఈజ్ బిజీ, ఆ నడిపింపు లేదు. ప్రార్థనని ఈ లోకం వెర్రితనంగా చూస్తుంది. దాన్ని వెర్రితనంగా చేసింది కూడా దేవుడే. అదంత సీరియస్ ఇష్యూ కాదు, అదంత సీరియస్గా తీసుకోవాల్సింది కాదు. ప్రార్థన అనేది భూమి మీద ఏ మనిషి సీరియస్గా తీసుకునేది కాదు. కానీ పరలోకము
దాన్ని మాత్రమే సీరియస్గా తీసుకునేది, దానికి మాత్రమే విలువిచ్చింది, దాని కొరకు మాత్రమే మనం ఉంటున్నాం. దేవుని బిడ్డ, బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చదవండి. ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాడు అనంటే, ఒక వ్యక్తిని దేవుడు పరలోకం తీసుకుని వెళ్ళాడు అనంటే, అది కేవలము వాళ్ళు దేవుని సముఖంలో గడిపిన సమయాన్ని బట్టి మాత్రమే. అది కాకుండా ఇంక ఏ ఆప్షన్ మనకి లేదు, ఇంక ఏ అవకాశం మనకు లేదు. లాస్ట్ డేస్లో రెండు జరుగుతాయండి. ఒకటి, హృదయం కఠినపరచబడింది. నాకు బైబిల్ చదువుతా ఉంటుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకసారి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. అలాగే 11వ వచనం, తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కారు అని రాయబడింది. ఇది నాకు ఆశ్చర్యం కలిగించింది ఈ వచనం. ఎందుకు అనంటే, సడన్గా బోరమోగిద్ది. బోరమోగిన వెంటనే దేవుని బిడ్డలో ఎత్తబడతారు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని సముఖంలో కొంత టైం స్పెండ్ చేస్తారో వీళ్ళు ఎత్తబడి పరలోకంలోకి వెళ్తారు. విడవబడిన వాళ్ళకి అర్థమైద్ది, సంఘం ఎత్తబడింది అనేది అర్థమైద్ది విడవబడిన వాళ్ళకి. ఎందుకంటే లాస్ట్ డేస్లో అదే చెప్తున్నాం. బాబు యేసు ప్రభు మేఘాల మీదకి వస్తాడు, బోర మోగిద్ది, సంఘం ఎత్తబడిద్ది అని చెబుతున్నాం. ఈ టీచింగ్ అనేది యూట్యూబ్లో ఉండిద్ది, ఈ టీచింగ్ అనేది అప్పట్లో సోషల్ మీడియాలో ఉండిద్ది. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అని. నేను ఎప్పుడు చెబుతూ ఉంటా కదా, సింప్సన్స్ కార్టూన్ అని. అందులో ఈవెన్ క్రైస్తవ ప్రవక్తలు చెప్పలేనివి కూడా అందులో ప్రిడిక్ట్ చేశారు. కరోనా వచ్చిద్దని చెప్పారు, తర్వాత నేను మీకు చాలా చెప్పాను ఇవన్నీ. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే సంఘం ఎత్తబడటం అందులో ఉంది. అదేమి క్రిస్టియన్ కార్టూన్ కాదు, అది పిల్లలకి చూపించే ఒక సోషల్ కార్టూన్. అది సంఘం ఎత్తబడిద్ది. ఎత్తబడిన తర్వాత ఏమైద్ది అని అంటే, ఎత్తబడింది అని తెలిసిద్ది, ప్రజలకు తెలిసిద్ది. అప్పుడు బైబిల్ ఉండిద్ది. ఎత్తబడిన తర్వాత ఏమేమి జరుగుతాయి అవన్నీ బైబిల్లో ఉన్నాయి. అవన్నీ కావాలంటే న్యూస్లో కూడా వస్తాయి. కానీ కొంతమంది న్యూస్లో ఏమేస్తారంటే, ఆ గ్రహాంతర వాసులు వచ్చారు, మనుషులను భూమి మీద నుండి తీసుకుని వెళ్ళారు, మనం గ్రహాంతర వాసుల మీద యుద్ధం చేయాలి అని ఒక ప్రకటన జరిగిద్ది, ప్రచారం జరిగిద్ది. కానీ విషయం ఏంటి అని అంటే, విడవబడిన వాళ్ళకి తెలిసినా కూడా ఆ రోజు మారు మనసు పొందరంట. అంటే విడవబడిన వాళ్ళకు కూడా ఎలాగైనా మళ్ళీ రక్షించబడతారేమో అని దేవుడు ఎదురు చూశాడు, ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఇక్కడ రాయబడింది, వాళ్ళు దేవుణ్ణి దూషిస్తారు, వాళ్ళు తమ క్రియలు మానరు, వాళ్ళు హృదయం కఠినపరుచుకుంటారు, వాళ్ళు మారు మనసు పొందరు. మీకు అర్థమవుతుందా? పొరపాటున ఇప్పుడు కనుక బోర మోగింది అనుకోండి, సంఘం ఎత్తబడింది అనుకోండి, మీలో కొంతమంది ఇక్కడ వాక్యం వింటున్న మీరే ఎవరైనా విడవబడ్డారు అనుకోండి. విడవబడిన వాళ్ళు మీకు అర్థమైపోతుంది సంఘం ఎత్తబడింది అని. ఆ తర్వాత మీరు పశ్చాత్తాపడరు. అప్పుడు వచ్చే ఆ ప్రాబ్లమ్స్ను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషిస్తారు. అవి మీరు భరించలేరు, అవి తట్టుకోలేరు, మీరు మారు మనసు పొందలేరు, మీ హృదయం కఠినపరచబడిద్ది. సంఘం ఎత్తబడిన తర్వాత ఇదన్నా జరిగిద్ది. లేదా ఇంకొకటి ఉంది, అదేంటి అని అంటే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రాలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రాలాపింతురు అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి అని అంటే,
సంఘం ఎత్తబడిన తర్వాత చాలామంది హృదయం కఠినపరచబడి దేవునికి వ్యతిరేకంగా దూషించి మారు మనసు పొందకుండా ఒక గ్రూప్ తయారవుతుంది. కానీ ఇశ్రాయేలీల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి వెతకటం స్టార్ట్ చేస్తారు. అప్పుడు రెండవ రాకడప్పుడు యేసు ప్రభు వచ్చి ఇశ్రాయేలీల మీద తన స్పిరిట్ని కుమ్మరిస్తాను అని అన్నాడు. వాళ్ళకి ఆ అవకాశం ఉంది, వాళ్ళ మీద ఆత్మ కుమ్మరింపు జరిగిద్ది. ఆ రోజు వాళ్ళు దుఃఖిస్తారంట. ఎలా దుఃఖిస్తారు అని అంటే, ఒక కుటుంబంలో ఒక జ్యేష్ఠ కుమారుడు లేదా ఒకే ఒక కుమారుడు ఉంటే, ఆ ఒకే ఒక కుమారుడు యవన వయసులో చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎలా రొమ్ము కొట్టుకుని ఏడుస్తారో, ఆ రోజు యేసు ప్రభువుని చూసి వాళ్ళు అలా ఏడుస్తారంట. ప్రభువా నాకు మీరు కావాలి ప్రభువా అని, మాకు మీరు కావాలి నాయనా అని ఏడుస్తారు. ఒక ఊర్లో ఒక మీటింగ్ జరుగుతుంది. అది చాలా రిమోట్ విలేజ్. ఆ రోడ్లోకి ఈవెన్ కారు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆ రోడ్డు అంత ఘోరంగా ఉంది. అక్కడ ఒక పాస్టర్ గారు మీటింగ్ పెట్టించారు. ఆ మీటింగ్లో నేనే స్పీకర్. అక్కడ వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రేయర్ చేస్తున్నాం. వర్షిప్ జరుగుతుంది, ప్రేయర్ జరుగుతుంది. సడన్గా దేవుని ఆత్మ మనుషుల మీద కుమ్మరింపబడటం జరుగుతూ ఉంది. అయితే సాక్ష్యాలకు పిలిచాం, ఎవరైనా స్వస్థత పొందితే ముందుకు రండి అని. ఒక 13-12 సంవత్సరాల పాప, అలాగే ఇంకొక 4-5 చిన్న చిన్న పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళకి ప్రార్థన చేసాం. తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి ఏమని అడిగామంటే, ఏమైంది అని అంటే, వాళ్ళు మాకు యేసు ప్రభు కావాలండి అని ఏడుస్తున్నారు. సరే మేమేమనుకున్నామంటే, ఆ వర్షిప్ని బట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఏడుస్తున్నారులే అని అనుకున్నాము. తల మీద చేయబెట్టి ప్రేయర్ చేసాం, అందరికి ప్రేయర్ చేసాం. మమ్మల్ని భోజనానికి లోపలికి తీసుకెళ్ళారు. కానీ ఆ పిల్లలు ఏడుపు ఆపట్లా, వాళ్ళు భోంచేయట్లా. ఆ మీటింగ్ గ్రౌండ్లోనే ఆ చైర్స్ దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. మమ్మల్ని ఏమో లోపల రూమ్లో భోజనం పెట్టారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి నా దగ్గర నిలబడుతున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, మా పాపకి ఎప్పుడు ఇలా జరగలా, ఆమె జస్ట్ 7th 8th క్లాస్ చదువుతుంది, ఆమె ఈవెన్ సండే స్కూల్కి కూడా సరిగ్గా రాదు, ఆమె ఎందుకు అలా ఏడుస్తుంది, నువ్వు వచ్చి ప్రార్థన చేపించి ఏడుపు ఆపించు అని అంటారు. గంట తర్వాత మళ్ళీ నేను వెళ్ళి చూసినా కూడా వాళ్ళు కళ్ళం నీళ్ళు ఇలా కారిపోతున్నాయి. ఇలా కారుతున్నాయి, ఆ డ్రాప్స్ ఇలా వాళ్ళ డ్రెస్ మీద పడుతున్నాయి. ఏడుపు ఆగట్లా. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, నేను మళ్ళీ వెళ్ళి అడిగా, అమ్మ వర్షిప్ అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, మాకు యేసు ప్రభు కావాలి అని అంటారు. అది స్పిరిట్ కొమ్మరింపు. అది యాక్చువల్గా ఎప్పుడు జరగాలి అని అంటే, సెకండ్ కమింగ్ అప్పుడు ఇశ్రాయేలీలకి అలా జరిగిద్ది. వాళ్ళ కఠిన హృదయం పోయిద్ది. కానీ ఆ మీటింగ్లో అలా జరిగింది. వాళ్ళు ఏడుస్తున్నారు 3 hours వాళ్ళు కంటిన్యూస్గా ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు కంగారు పడిపోతున్నారు, అసలు ఏం జరుగుతుంది అని. నాకేం సంబంధం లేదు అది. ఆ తల్లిదండ్రులకి నేను ఏం చెప్పలేను. అది చేస్తుంది ఎవరు అని అంటే, ఇట్ ఈస్ గాడ్. ఆయన వాళ్ళ మీద ఆ స్పిరిట్ని కుమ్మరిస్తున్నాడు. ఎత్తబడే టయానికి, సంఘం ఎత్తబడటానికి ముందు దేవుడే స్వయంగా ఆ స్పిరిట్ని కుమ్మరిస్తాడండి. ఒక్కొక్కసారి ఆ స్పిరిట్, దేవుని ఆత్మ మీ మీద కుమ్మరింపబడినప్పుడు మీరు నిద్రపోలేరు, మీరు ఏడుస్తూనే ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ స్పిరిట్ కుమ్మరింపబడితే యువర్ స్పిరిట్ విల్ బీ అటాచ్డ్ టు గాడ్. ఆ దేవునికి కనెక్ట్ అయిపోతారు. అంత్య దినాల్లో సంఘాన్ని భూమి మీద నుంచి పరలోకం తీసుకెళ్ళబోయే ముందు దేవుడు ఆ స్పిరిట్ని కుమ్మరిస్తాను అని అంటున్నాడు. మీరు ఇప్పటి వరకు అసలు ప్రేయర్ చేయటం రాకపోయినా, అసలు మీకు ప్రార్థన చేయటం ఇష్టం లేకపోయినా, వాక్యం చదవటం ఇష్టం లేకపోయినా, ఆయన దయాపూర్వక సంకల్పము కొన్నిసార్లు ఏం చేసిద్ది అని అంటే, ఆయన స్పిరిట్ని మీ మీద కుమ్మరించేటట్లు చేస్తుంది. ఇది లాస్ట్ డేస్ కదా, కొద్ది రోజుల్లోనే అలా జరిగిద్ది. అసలు అది ఎందుకు జరుగుతుందో, ఎలా జరుగుతుందో అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నినేవే పట్టణస్థులు వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, వాళ్ళు అసలు యూదా మతం నుంచి వచ్చే ఒక ప్రవక్త మాట వాళ్ళు వినరు. యూదా దేవుణ్ణి వాళ్ళు ఆల్రెడీ దూషించారు, యూదా ప్రజలను వాళ్ళు ఆల్రెడీ దూషించారు. కానీ దేవుడు వాళ్ళకి ఎలా సువార్త అందించాలి అని అనుకున్నాడో అలా వాళ్ళకి అందించేశాడు. మీకు తెలీదు, మీరు ప్రార్థన చేసుకోవటానికి ఏదో కామన్గా ప్రార్థన చేసుకుందామని మోకరిస్తూ ఉంటారు. ఏదో ఒకరోజు హెవెన్ మీ మీద ఇలా ఓపెన్ అయిపోతుంది. మీకు తెలియదు, అది ఆ టైమింగ్ ఏంటో మీకు తెలియదు. 8వ తారీఖు అక్టోబర్ నెలలో
2000 సంవత్సరంలో నేనేదో ప్రాబ్లంలో ఉండి మీటింగ్కి వెళ్ళి కూర్చున్నా. అసలు నన్ను యేసు ప్రభు ముఖాముఖిగా ఫిజికల్గా నా తల మీద 5 నిమిషాల సేపు చేయి పెడతాడు అని నేను అనుకోలే. అసలు అది నా ప్లానింగ్లోనే లేదు. నేను అనుకోలే అసలు. అంతకుముందు ఎప్పుడు నేను బైబిల్ కంప్లీట్గా ఒక్కసారి కూడా చదవలా. నేను అనుకోలే అలా జరిగిద్ది అని. ఆ రోజు నాకేదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంను బట్టి నేనేదో మీటింగ్కి వెళ్ళి కూర్చున్నా. ఆ మీటింగ్లో ఆ దైవజనుడు వాక్యం చెప్పాడు, అయిపోయింది. నేనేదో మామూలుగా ప్రేయర్ చేశా. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్ ఇట్. అలా జరిగిద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, నేను ప్రార్థన చేస్తున్నా. 2-3 నిమిషాల్లో అంతా అయిపోయింది. 2-3 నిమిషాల్లో ఏం జరిగింది అని అంటే హెవెన్ ఓపెన్ అయిపోయింది. యేసు ప్రభు ముఖాముఖిగా వచ్చాడు, తల మీద చేయబెట్టాడు 5 నిమిషాల సేపు ఫిజికల్గా. అది కల కాదు, దర్శనం కాదు. ఇప్పటికి కూడా నాకు అనిపించింది, నా మీద ఎందుకు చేయబెట్టావు ప్రభా? ఎందుకనంటే అది దయాపూర్వక సంకల్పం. అది ఈ లాస్ట్ డేస్లో ఉన్న జనరేషన్ ఉంది కదా, ఈ జనరేషన్లో అది ఓపెన్ అవ్వబోతుంది. ఆ హెవెన్ ఓపెన్ అవ్వబోతుంది. ఆ కార్యాలు జరగబోతున్నాయి. కొద్ది రోజుల్లోనే జరగబోతున్నాయి. ఎందుకు జరుగుతుందో తెలీదు. అది ఎందుకు జరుగుతుంది అని మనం ప్రశ్న వేస్తే దేవుడు ఏమంటాడు అని అంటే, అది నా దయాపూర్వక సంకల్పం. నువ్వు నన్ను తెలుసుకోలేవు, అందుకనే నేను నిన్ను నా దగ్గరికి తీసుకోవటానికి నేను నీకు నా స్పిరిట్ని ఇస్తున్నాను అని అంటాడు. పరలోకంలో అప్పుడప్పుడు పార్టీ జరిగిద్ది. ఆ పార్టీని, దానికి ఖర్చు పెట్టే ఖర్చుని మీరు గనక కౌంట్ చేశారనుకోండి, ఈ భూమి మొత్తం మీద ఉన్న గోల్డ్ మొత్తం ఇన్వెస్ట్ చేసినా కూడా జరగనంత గొప్ప ఖర్చు అక్కడ జరిగిద్ది ఒక పార్టీ. అది ఎప్పుడు జరిగిద్దో తెలుసా? మీరు ఫస్ట్ టైం ఏ రోజైతే యేసుప్రభు వైపు తిరుగుతారో, యేసుప్రభుని అంగీకరించారో, లేదా ఏ రోజైతే బ్యాప్టిజం తీసుకుంటారో, ఆ రోజు అత్యున్నత సింహాసనం మీద ఉన్న తండ్రి అయిన దేవుడు దేవదూతలకి పార్టీ ఇస్తాడు. పార్టీ ఇచ్చేదేమో ఫాదర్ గాడ్, తండ్రి అయిన దేవుడు. పార్టీ తీసుకునేదేమో ఏంజల్స్. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరేం చేస్తూ ఉంటారంటే, మీరు యేసు ప్రభుని అంగీకరించారు, బ్యాప్టిజం తీసుకున్నారు. కొంతమంది మీ ఇంట్లో వాళ్ళు, నీకు బుద్ధి లేదారా, ఈరోజే బ్యాప్టిజం ఎందుకు తీసుకున్నావు, నీకు ఇంకా వయసు ఉంది అని తిడతా ఉంటారు. కొంతమంది అంగీకరిస్తూ ఉంటారు. ఏదేదో జరుగుతూ ఉంటుంది భూమి మీద. కానీ పరలోకంలో కంప్లీట్ సినారియో డిఫరెంట్. యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ ద ఫాదర్ గాడ్. ఆయన మీ గురించి ఒక పార్టీ ఇస్తూ ఉంటాడు అక్కడ. అది ఎన్ని రోజులు జరిగిద్దో తెలియదు. అది బైబిల్లో ఉంది. మారు మనసు పొందిన ఒక పాపి విషయమై పరలోకంలో దేవదూతలు సంతోషిస్తారు. దేవదూతలు ఎందుకు సంతోషిస్తారు అంటే, అక్కడ ఒక పార్టీ జరుగుతుంది, ఒక ఫంక్షన్ జరుగుతుంది. అక్కడ ఒక కుమారుడు పుట్టాడు అని, ఒక కుమార్తె జన్మించింది అని. వీఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ టు గాడ్. ఆ విషయము ఈ భూమి మీద ఉన్న మనకు తెలియదు. సంఘం ఎత్తబడినప్పుడు మనం ఫస్ట్ టైం పరలోకంలోకి వెళ్తాం కదా, ఆ ప్రొసీజర్ చాలా అద్భుతంగా ఉండేది. బోర మోగిద్ది. మీరు నిద్రలో ఉండినా, లేకపోతే మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు సమాధుల్లో ఉండినా, ఆ శబ్దం మోగిన వెంటనే అందరికీ వినబడిద్ది. వాళ్ళు లెగుస్తారు, మనం లెగుస్తాము. లేచి ఏం జరుగుతుందా అని తెలుసుకుంటాం. నాకు ఒక కల వచ్చింది. ఆ కల్లో బోర మోగింది. ఆ టైంలో నేను మోకాళ్ళ మీద ఉన్నా. అది దేవుని కృప. ఆ టైంలో నేను ఫోన్ చూస్తా లేను. ఫోన్ చూస్తూ ఉంటే ఏం జరిగేదో తెలీదు. కానీ బోర మోగింది. ఆ టైంలో నేను మోకాళ్ళ మీద ఉన్నా. మోకాళ్ళ మీద ఉన్నోడనే లెగిసి మిడ్ ఎయిర్కి వెళ్తున్నా. గాల్లోకి వెళ్ళిపోయా, మేఘాల దగ్గరికి వెళ్ళిపోయా. కింద చూస్తూ ఉన్నా, సైడ్ని చూస్తూ ఉన్నా. సైడ్లో ఉన్న వాళ్ళందరూ, మీరందరూ ఉంటారని నేను నమ్ముతున్నా. మీరు కనపడలేదు కానీ ఉంటారు. ఎందుకంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలు ఉన్నారు అక్కడ. అలా ఎత్తబడతా ఉన్నారు. అయితే అలా రెప్పపాటు కాలంలో మనము గాల్లోకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తాము అని అంటే, మేఘాల మీదకి వెళ్తాం. అక్కడ మనం యేసు ప్రభుని చూస్తాం. అది ఎట్లా ఉంటుంది అని అంటే, యేసు ప్రభు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంటే మీరు ఆయన చూస్తూ ఉన్నట్టు ఉండదు. అందరికి ఎట్లా ఉంటుంది అని అంటే, ఆయన నాతోనే మాట్లాడుతున్నట్టు ఉంటుంది, నా కోసం పర్సనల్గా వచ్చినట్టు. ఆ సినారియో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందరు మన పక్కన ఉంటారు, యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నట్టు పర్సనల్గా ఫీల్ అవుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏమంటారంటే, ఆ మేఘాల మీద 7 ఏళ్ల విందు జరిగిద్ది అని అంటారు. ఎందుకంటే పాటలు అలా రాశారు.
కానీ అది అలా జరగదు. మేఘాల మీద మనం ఎందుకు ఉంటాం? మేఘాల మీద వాయుమండలంలో ఉన్న సాతాను గడి ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు, వాడు వదిలేసి పడేసిన దాంట్లో మనం ఎందుకు ఉంటాం? అక్కడ మనం ఉండం. అక్కడేం జరిగిద్ది అని అంటే అక్కడ జస్ట్ అక్కడ మీట్ అవుతాము. యేసు ప్రభు మనల్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి హెవెన్కి తీసుకెళ్తాడు. ఇదంతా రెప్పపాటు కాలంలోనే మనం మేఘాల మీద జస్ట్ యేసు ప్రభుని కలుస్తాం. అసలు యేసు ప్రభుని చూడటమే ఒక అద్భుతమైన అనుభవం. ఆయన మనల్ని, యేసు ప్రభు మనల్ని అక్కడి నుంచి తీసుకుని ఫాదర్ దగ్గరికి తీసుకెళ్తాడు, తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. ఫస్ట్ టైం తండ్రి అయిన దేవుణ్ణి ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి మనం ఫస్ట్ టైం చూస్తాం. ఏ మనిషి ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, కానీ ఆ రోజు చూస్తాం. ఆ రోజు మీరేమంటారు అని అంటే అబ్బా డాడీ అని పిలుస్తారు. అబ్బా డాడీ. అసలు ఆ ఎమోషన్ ఎలాగుంటుందో ఎవరికి తెలియదు. అది ఇది మనకు సర్ప్రైజింగ్గా అని మనం అనుకుంటాం, అది ఆయనకి ఇంకా ఎక్కువ ఆనందం. మన అందరి గురించి పరలోకంలో పార్టీకి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టిన దేవుడు. ఏంజిల్స్ ఎంజాయ్ చేశారు ఆ పార్టీలో. ఇప్పుడు ఆ ఏంజిల్స్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని చూస్తారు. అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, నాకు ఇష్టమైన దైవజనుడు ఒక ఆయన ఉన్నారు. 7 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట, ప్రభువా నాకు కనబడు, నాతో మాట్లాడు, నాకు కనబడు, నాతో మాట్లాడని. 7 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఆయనకు ముఖాముఖిగా ప్రత్యక్షమయ్యేటప్పుడు ఒక పెద్ద బుక్ తీసుకుని యేసు ప్రభు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. 3 గంటల సేపు మాట్లాడాడంట. 3 గంటల సేపు ఏం మాట్లాడాడు అని అంటే, యేసు ప్రభు దగ్గర ఒక బుక్ ఉంది. ఆ బుక్ ఓపెన్ చేసి ఆ డేట్, ఆ టైము, ఆ ప్లేస్లో ఈయన ఎలా ప్రార్థన చేశాడు మొత్తం యేసు ప్రభు పర్సనల్గా ఆ బుక్లో రాసుకున్నాడు. నాకు ఒక బ్రదర్ తెలుసు, ఆయన తెలుగు పండిట్ చదువుతున్నాడు. ఆయన ఎదురు వస్తున్నాడంటే నేను ఇటు వస్తున్నాడంటే ఇటు వెళ్తాను. ఎందుకో తెలుసా? ఆయన కవితలు రాస్తాడు. ఆయన కమలము పువ్వు వికసించింది, నా ముఖము వికసించింది అని అట్లా రాస్తాడు. అది ఆయనకి ఇంట్రెస్ట్గా ఉండిద్ది ఆయనకి చెప్పడానికి. నాకు కవితలు ఎంజాయ్ చేసే అంత ఇది లేదు, నాకే కాదు మీకు కూడా లేదు. కవితలు ఈ రోజుల్లో ఎవడు వింటాడు? కానీ ఆయన సాహిత్యం అట్లా రాస్తూ ఉంటాడు. నాకు అవి అర్థం కాదు. యేసు ప్రభుకి మీరు ఇష్టం ఉండినా ఇష్టం లేకపోయినా ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే, మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ముఖం తిప్పుకున్నా కూడా మీరు ఏ రోజు ఎంత టైము ఏమేం ప్రార్థన చేశారో మొత్తం బుక్ ఓపెన్ చేసి, ఇదిగో ఇక్కడ ఇట్లా చేసావు, ఇక్కడ ఇట్లా చేసావు, ఇక్కడ ఇన్ని కన్నీటి బొట్లు నువ్వు కార్చావు, ఆ టైంలో నేను అక్కడే ఉన్నా, ఆ నైట్ టైం నువ్వు డిస్కరేజ్మెంట్లో ఉన్నావు, అక్కడే ఉన్నా, ప్రభు ఇవన్నీ నాకు తెలిసినాయన అని మీరు అంటారు. మీరు అన్నా ఆయన వదలరు కదా. నువ్వు ఎంత ఇంపార్టెంటో ఆయన నిన్ను కూర్చోబెట్టి ఆయన నీకు ఇన్విజిబుల్గా ఈ టైంలో ఆ టైంలో అన్ని సమయాల్లో వీఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. యేసు ప్రభుకి వీఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆయనకి ఎంత కోపం. ఇప్పుడు నేను యేసు ప్రభుని ఫేస్ చేయటానికి ఎందుకు భయపడుతున్నాను అని అంటే, ఆయన కోపాన్ని నేను 2 సార్లు చూసా. మీరు ఎన్నిసార్లు చూస్తారో మీకు తెలీదు యేసు ప్రభుని ఫేస్ చేయటం అంటే. ఎందుకంటే ఆయన కోపం వచ్చిద్ది. మీరు ప్రార్థన చేయరు, చికెన్లో మటన్లో తిని పడుకుంటారు, కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు. యేసు ప్రభు వెళ్ళి ప్రార్థన చేశాడండి. ఆయన శిష్యులతో అన్నాడు, ఒక గడియ కూడా నా కోసం మేల్కొని ఉండలేకపోయారు. ఒక గడియ అంటే ఒక గంట అంటే 60 నిమిషాలు. 60 నిమిషాలన్నా ప్రార్థన చేయలేకపోయారా అని వాళ్ళు అన్నాడు. యేసు ప్రభు తన శిష్యులను అన్నాడు, ఒక్క గడియ కూడా నా కోసం కనిపెట్టలేకపోతున్నారా, ప్రార్థనలో ఉండలేకపోతున్నా అంటే ఆయన దృష్టిలో ఒక గంట కూడా చేయలేకపోతున్నారా మీరు ప్రార్థన? ఇప్పుడు మీరు కనుక గంట సేపు అన్నా చేయలేకపోయారు, సేమ్ డైలాగ్ మిమ్మల్ని కూడా అడుగుతాడు యేసు ప్రభు రేపు పరలోకం వెళ్ళిన తర్వాత. అరే నువ్వు ఎలా, నేను నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాను, నువ్వు ఏం చేస్తే నువ్వు నన్ను నమ్ముతావో, ఏం చేస్తే నువ్వు నా వైపు తిరుగుతావో అవన్నీ నీకు చేసేసా, నువ్వు అడిగిన అన్నీ ఇచ్చేసా. ఒక పాస్టర్ గారు ఉన్నారు, నేను ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన కొద్దిగా పెద్ద ఆయన చేత ప్రార్థన చేయించుకోవటానికి. ఆయన నాకు ప్రార్థన చేశాడు, నా పక్కన ఉన్న ఇంకో పాస్టర్ గారికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆయన ఏమన్నాడు అని అంటే, యేసు ప్రభు నీకు టీవీ ఇచ్చాడు కదా అని అన్నాడు. ఇదేం ప్రవచనం? అప్పుడు ఈ పక్కన ఉన్న పాస్టర్ గారు ఆయన ఏడవటం స్టార్ట్ చేశాడు. అవునండి యేసు ప్రభు నాకు టీవీ ఇచ్చాడు అని అన్నాడు. అది యేసు ప్రభు నీకు టీవీ ఇచ్చానని చెప్పమన్నాడు అని. జనరల్గా అప్పటికి ఫోన్లు రాలా. పాస్టర్ గారి ఇంట్లో టీవీ ఉంది అని అంటే అది భయంకరమైన పాపం, తెలుసా మీకు? ఆదివారం రోజు ఒకే ఒక సినిమా వచ్చింది. ఆ ఒక్క సినిమా కోసం ఆదివారం వరకు చాలామంది వెయిట్ చేసేవాళ్ళు. మరి టీవీ ఉండటం అంటే భయంకరమైన పాపం. ఈ ప్రవక్త ఆ పాస్టర్ గారికి ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు నీకు
టీవీ ఇచ్చాడు, గుర్తుందా? ఆయన హ్యాపీగా అవునండి ఇచ్చాడు అని అన్నారు. అయితే అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఈ పాస్టర్ గారు నాకు అది చెప్తున్నాడు, బ్రదర్ నాకు మా పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి అందరికీ టీవీ ఉండేది. నేను యేసు ప్రభుని ధైర్యం చేసి అడిగాను, నాకు టీవీ కావాలి ప్రభు అని. కానీ నా దగ్గర డబ్బులు లేవు. నేను అడిగాను, నాకు కలర్ టీవీ కావాలి నాయన అని అడిగాను. అయితే నేను మాకు అప్పుడు ఏదో మైక్రో లోన్స్ ఇంటికి వచ్చి ఇస్తారు, లోన్లు